చదువుకున్నటువంటి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలనే రంది ఉంటుంది. కేసీఆర్ గారు కూడా మన బిడ్డల భవిష్యత్తు కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం, మన బిడ్డల కోసమే పనిచేస్తామనేటటువంటి ఉద్దేశంతోనే ఇన్ని ఉద్యోగాల కల్పన చేయడం జరిగింది ప్రభుత్వంలో. అదేవిధంగా ప్రైవేట్లో 30 లక్షల పైచిలకు ఉద్యోగాలను కూడా మనం ఇచ్చుకోవడం జరిగింది. మనం చేస్తున్నటువంటి విషయాల్ని చెప్తుంటే చేయలేనటువంటి విషయాలకు బాండ్ పేపర్ రాసిస్తూ మోసం చేసేటటువంటి ప్రయత్నం జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు. ఈ మొసలి కన్నీటికి మనం బలైతే వచ్చే 5 ఏళ్ళు మనకు కన్నీళ్లు తప్ప ఇంకేం మిగలవనేటటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. ప్రధానంగా ఒక్క విషయం మీకు హైలైట్ చేయాలి. 11 సంవత్సరాలు 11 పర్యాయాలు అంటే దాదాపు 55 ఏళ్ళు మనం కాంగ్రెస్కు పాలించేటటువంటి అవకాశం ఇక్కడ ఇచ్చినాం. కేవలం 10 ఏళ్ళు లాస్ట్ 2 టర్మ్స్ బీఆర్ఎస్ పాలించింది. ఆ 11 పర్యాయాలు పాలించినటువంటి కాంగ్రెస్ మనకు 6 గంటల కరెంట్ ఇస్తే బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఇస్తుంది. ఆనాడు 68 లక్షల టన్నుల వరి మనకు వండుతుండే, ఇవాళ 3.5 కోట్ల లక్షల టన్నుల వరి మనకు వండుతుంది ఈ 10 ఏళ్లలో. అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం అప్పుడు 1,24,000 ఉంటే ఇవాళ 3,17,000 ఉన్నటువంటి పరిస్థితి. ఇది దేశంలోనే నంబర్ 1గా మన పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నది తలసరి ఆదాయం. అదేవిధంగా మనం ఐటీ ఉద్యోగాలు మన చదువుకున్న పిల్లల కోసం మన రాష్ట్రం రాకముందు 3,23,000 ఉద్యోగాలు ఉంటే ఇవాళ 10 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలను మనం ఇక్కడ క్రియేట్ చేసుకోగలిగినాం. అదేవిధంగా కరెంటు ఇవాళ రైతన్నలకు 24 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతూ ఉన్నాం, ఇండ్లలో 24 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతూ ఉన్నాం, పరిశ్రమలకు 24 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతూ ఉన్నామంటే తెలంగాణ రాకముందు 7,708 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటే మన రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో 18,567 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని మనం పెంచుకోవడం జరిగింది. ఇది మొత్తం కూడా ఈ 10 ఏళ్లలోనే మనం విద్యుత్ స్టేషన్లు కట్టుకోవడం, ఎగ్జిస్టింగ్ విద్యుత్ స్టేషన్లను మంచిగా పనిచేయించడంతోనే ఈ ప్రగతి సాధ్యపడింది. అట్లానే ఇంత పెద్ద కాంగ్రెస్ అనేకమైన మాటలు చెప్పేటటువంటి కాంగ్రెస్, నెహ్రూ గారు మరి ప్రాజెక్టులను మోడర్న్ దేవాలయాలను కూడా పిలిచినారని చెప్తారు. కానీ వాటిని కట్టడానికి తెలంగాణలో వాళ్ళకి ఎప్పుడు మనసు రాలే. మొత్తం 55 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో 41 రిజర్వాయర్లు కట్టింది. కానీ ఈ 10 ఏళ్లలో మనము 157 రిజర్వాయర్లను కట్టుకోవడం జరిగింది. 55 ఏళ్లలో 41 రిజర్వాయర్లు కడితే 10 ఏళ్లలో 157 రిజర్వాయర్లు తెలంగాణలో మనం కట్టుకోవడం జరిగింది. అట్లానే వీళ్ళు చాలా మాట్లాడతారు. రోడ్లు ఆనాడు 55 ఏళ్ళు ఉంటే మొత్తం తెలంగాణలో 6,700 కిలోమీటర్లు వాళ్ళు రోడ్లు వేసిండ్రు. కానీ ఈ 10 ఏళ్లలో మనం వేసినటువంటి రోడ్లు 13,000 కిలోమీటర్ల రోడ్లు. 55 ఏళ్లలో 6,700 వేస్తే ఈ 10 ఏళ్లలో మనం 13,000 కిలోమీటర్ల రోడ్లను వేసుకోగలిగినాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ పాలించిన 55 ఏళ్లలో వాళ్ళు ఎలగబెట్టింది ఏంటంటే 5 మెడికల్ కాలేజీలు మనకి ఇచ్చారు.